ఉన్నటువంటి చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు ముఖ్యులకు అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళు ఇంకా లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఇప్పుడు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు పాలమూరు పార్లమెంట్ ఎన్నిక ఏ విధంగా జరిగిందో మీ అందరూ చూసింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా నేనే నిలబడ్డానటువంటి విధంగా ప్రచారం చేసిండ్రు. ఆయననే ఇక్కడ పోటీ చేస్తున్నట్టు ప్రచారం చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అరుణమ్మ గెలవకూడదు, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అనేటటువంటి పెద్ద ఎత్తున వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. ప్రతి ప్రయత్నం చేసిన వాళ్ళు మనం ఓడగొట్టడానికి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా అధికార పార్టీ ఎన్ని రకాల భయభ్రాంతులకు గురి చేసినా, ఏ రకమైనటువంటి ఫోన్లు చేసి బెదిరించినా, గ్రామాల్లో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన, కొంతమంది వ్యాపార పరంగా కూడా బెదిరించిన, ఎవరిని ఏ రకమైనటువంటి బెదిరింపులకు గురి చేసినా ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్ తో ధైర్యంగా మొక్కవనటువంటి ధైర్యంతో నిలబడి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఓటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారికి వారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. మల్కాజిగిరిలో అంతకుముందు ఎంపీగా పోటీ చేసిన ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ శాసనసభ్యుడిగా మళ్ళీ పోటీ చేసిండ్రు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా. ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లని 1,07,000 ఓట్లు వారికి వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో. ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి వారు ఓటు అడిగి ఓటు వేయించుకుంటే 1,07,000 వచ్చినాయి. మొన్న ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్ నాటికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ఓటు అడిగింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, కొడంగల్ అభివృద్ధి కావాలి, అరుణమ్మ గెలిస్తే అభివృద్ధి కాదు, నేనుంటేనే అభివృద్ధి అవుతుంది, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఉపయోగం లేదనేటువంటి విధంగా ప్రజల్ని ఎన్నో రకాలుగా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ ముఖ్యమంత్రిని ఓడిస్తే, ముఖ్యమంత్రికి తక్కువ ఓట్లు వస్తే, ముఖ్యమంత్రి ఈరోజు మామూలు పార్లమెంట్ ఓడిపోతే, ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ ఓడిపోతే ఆయనకు గౌరవం తక్కువ అని చెప్పి ప్రతి ఒక్క చోట కూడా ప్రచారం చేసిండ్రు. నా గౌరవాన్ని తగ్గియకండి. అనేక పాలకులకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి ఎప్పుడో ముర్ల రామకృష్ణరావు గారు తర్వాత మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో నన్ను ఓడిస్తే మామూలుకే గౌరవం పోతున్న విధంగా మాట్లాడారు. ఆయన ఒక్కటే గౌరవం కాదు, పాలమూరు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇక్కడ పార్లమెంటు సీటు కూడా గెలిపిస్తే పాలమూరుకు గౌరవం తగ్గుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడి నుంచి కూడా పాలమూరు గొంతు పార్లమెంటులో వినిపించే అవకాశం కల్పించండి అంటే ప్రజలందరూ కూడా అవకాశాన్ని కల్పించి అభిమానించి ఆదరించిండ్రు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా గెలవాలి. ఈరోజు 62,000 మనకు 63,000 వచ్చినాయి. అంతకుముందు తక్కువ ఓట్ల శాతం, పోయినసారి నేను పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ తక్కువ 40,000 చిల్లర వచ్చినాయి అన్నాడు. ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే వరకు ఎందుకు తక్కువ వస్తాయి అంటే మనం క్షేత్ర స్థాయిలో బలంగా లేం కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా లేదు కాబట్టి, ఎప్పుడు ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి, గతంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున మన వాళ్ళకి అవకాశాలు రాలేదు. రూలింగ్ పార్టీ ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకే స్థానిక సంస్థల్లో ఓట్లేసి మా పని కాదేమో, మమ్మల్ని ఇబ్బందులు పెడతారేమో, మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇబ్బంది అవుతుంది, పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకే ఓట్లు అనేటువంటి ఒక అలవాటు గ్రామాల్లో పడిపోయింది. ఆ యొక్క లక్ష్యంతోనే ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు.
ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకి మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆర్ కోట్లు వేసింది. ఎప్పుడే కానీ ప్రజలు కోరుకోవాల్సింది బలమైనటువంటి ప్రతిపక్షాన్ని కోరుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మీకు పనులు జరగాలంటే కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ పనులన్నీ గ్రామాల్లో జరగాలంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గట్టిగా ప్రశ్నించే గొంతు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి గ్రామీణ కార్యకర్త గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మీరు గొంతు విప్పితే తప్ప పరిష్కారం కావు. రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు చేసినా చేయకపోయినా మనం ఇంటే భరిద్దాం, అడిగితే మనకు కష్టమవుతుంది అంటే గ్రామాలు ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోవని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ కానీ, మండలం కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీలు కానీ ప్రతి ఒక్కటి కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గట్టిగా ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ గ్రామాన ఇంటింటికి తెలియజేసి ఆ పథకాల పట్ల అవగాహన కలిగించి ఆ పథకాలను అందజేసేటువంటి ప్రయత్నాన్ని మన కార్యకర్తలు భుజానెత్తుకొని గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాల ద్వారానే ఇలా గ్రామాల అభివృద్ధి జరుగుతుంది, పట్టణాల అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. మరి అన్ని అంశాలపైన అవగాహన ప్రతి కార్యకర్త మనం సైలెంట్ గా ఉంటే, ప్రజల్లోకి వెళ్ళకపోతే ఎవరు సిగరెట్టు మందు తాగాలని చూస్తే మీ